రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రవీణ్, అప్డేట్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఇక మనం డైరెక్ట్ డిబేట్లోకి వెళ్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వికెట్లు ఎందుకు రాలిపోతున్నాయి టపటప అనేది ఇప్పుడు ఒక పెద్ద పజిల్ లాగా మారింది. అయితే ఈ రాలిపోతున్న వికెట్లు ఎక్కువగా హిట్ వికెట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా తన వికెట్లు తానే విసిరేసుకుంటున్నారు అనే చర్చ ఉంది. ఎందుకంటే ఆయన నమ్ముకున్న వాళ్ళు చాలామంది వైసీపీలో ఉన్నారు, ఆయన నమ్మి తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మొత్తం మీద పరస్పర నమ్మకంతో ఉన్న వాళ్ళే పార్టీలో ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ ఇప్పుడు మీరు పనికిరారు అని కొందరిని, మీకు గెలిచే అవకాశం లేదు అని కొందరిని, అంటే గెలిచే అవకాశం లేదంటే అసమర్థులనే కదా అర్థం. మీరు అసమర్థులు, మీరు సరిగ్గా పనిచేయలేదు మీ టైంలో, అందువల్ల మీరు గెలిచే అవకాశం లేదు, లేదా మీరు అవినీతి పరులు, లేదా మీరు అందుకని గెలిచే అవకాశం లేదు. ఇట్లాంటి రకరకాల కారణాలతో వారందరినీ ఆయన పక్కన పెడుతున్నారు. కొంతమంది ఏమో ఇక పరిస్థితి బాగాలేదు కాబట్టి ముందే సర్దుకుందామని కొంతమంది వేరే వైపు చూస్తున్నారు, ఆల్రెడీ దూకేస్తున్నారు. కొంతమంది ఈయన పక్కన పెట్టేస్తున్న పరిస్థితి. సో ఓవరాల్గా చూసినట్లయితే మనకి ఇక్కడ అధికారం అనేది ఇక కనుచూపు మేరలో కనిపించట్లేదు చాలామందికి, వైసీపీలో ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ లీడర్లకు కానీ. వాళ్ళందరూ సర్దుకునే పనిలో పడ్డారు. చాలామంది వేరే పార్టీలోకి వెళుతున్నారు. కొంతమంది ఏమో దిక్కుతోచని స్థితిలో ఇక్కడ ఉండలేక, బయటికి పోలేక, బయట అవకాశాలు లేక రకరకాల ఇబ్బందులు పడుతున్న పరిస్థితిలో ఉన్నారు. సో ఇది ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద నమ్మకం కోల్పోయారా, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం కోల్పోయారా, అసలు ప్రజలు వీళ్ళ మీద నమ్మకంతో ఉన్నారా, వీళ్ళు ప్రజల మీద నమ్మకం కోల్పోయారా? ఇన్ని రకాల డైమెన్షన్స్లో ఆలోచించినా కూడా దీనికి ఒక పరిష్కారం, ఒక ఆన్సర్ దొరకని పరిస్థితిలో మనతో ఉన్నారు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు. వారితో మాట్లాడదాం. రఘురామరాజు గారు నమస్తే అండి.